నమస్తే. జూలై 6వ తారీఖున ఇందిరాబాద్ ధర్నా చౌక్ వద్ద చాలా పెద్ద ఎత్తున సిబిఐ పార్టీ నిరసన తెలుపుతోంది. దేని గురించి అంటే ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి గుడిసెకు పట్టా ఇవ్వాలనే నినాదంతో మహాధర్నా చేస్తాం. సో మాట్లాడమంటే సిపిఐ నాయకులు ఉన్నారు. సో నాకు చెప్పండి, ఏంది ఈ ధర్నా చేపట్టడానికి గల కారణం ఏంటి ప్రధానంగా? ఈరోజు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి లేకుంటే నివాస యోగం కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పేద ప్రజలను ఎట్లా భావిస్తున్నారు? కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాళ్ళని వినియోగించుకుంటున్నారు. కనీసం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి కూడా ఇల్లు లేని వారికి గుడిసెలు లేకుంటే ఇల్లు పట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే దాదాపు గత 12 సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో కూడా ఇల్లు పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈరోజు చూడండి, హైదరాబాద్ లో నగర శివార్లో 1000 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఈరోజు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. ఈరోజు వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా పేదలందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వ భూములు పూర్తిగా అన్యాక్రాంతం కాకుండా ఉన్నాయనంటే అది ఈరోజు వామపక్షాలు తీసుకుంటున్నటువంటి ఈ ఏదైతే పేదవాడికి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు పట్టాలు, భూములు ఇవ్వాలనేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుందో దాంట్లో భాగంగా. కానీ మీరేమో ఇల్లు కావాలి, భూమి పట్టాలు ఇవ్వాలని మీరు చెప్తారు. కానీ ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఇటు హైడ్రా తీసుకొచ్చి పేద ఇల్లు కూలగొడుతుందని చాలా పెద్ద ఎత్తున ఆరోపణ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. సో కాబట్టి దానిపైన ఏమంటారు మీరు? ఈరోజు హైడ్రా పెట్టినటువంటి ఉద్దేశం ఏంటి? ఈరోజు కబ్జాకు గురవుతున్నటువంటి బడా నేతలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో, లేకుంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అయితే ఇవన్నీ కబ్జా చేసుకున్నారో వాటిని స్వాధీనం చేసుకోవడానికి హైడ్రాని ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు హైడ్రా కూడా ఈరోజు కేవలము అంటే ఆ బడా నేతలకు ఒక రకంగా వ్యవహరిస్తున్నది. దీన్ని ఖచ్చితంగా పాలకులు అదేవిధంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే పాలకులు తీసుకుంటున్న విధానాలు ఈరోజు ప్రజాభీష్టం లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా వామపక్ష పార్టీలుగా, కమ్యూనిస్టు పార్టీలుగా ప్రజలతో మమేకం కావాల్సిందే. దాంట్లో భాగంగానే ఎందుకంటే హైడ్రా యొక్క ఉద్దేశం కూడా ఏంటి? ఈరోజు ప్రభుత్వ ఆస్తుల్ని లేకుంటే నదీ పరిహా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే కబ్జాకు గురవుతున్నాయో, కోతకు గురవుతున్నాయో వాటిని మీరు స్వాధీనం చేసుకోండి. కానీ ఈరోజు దశాబ్దాల కాలంగా ఈరోజు ప్రభుత్వ భూముల్లో ఎర్ర జెండాలు పాతి కనీసం 60 గజాలనే కానీ ఈరోజు పేద ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు నివాస యోగం కల్పించేసినటువంటి పాలకుల యొక్క విధానం ఇదే కదా. కాబట్టి అందుకే కమ్యూనిస్టు పార్టీలు ఆ 60 గజాలు కావచ్చు, 50 గజాలు కావచ్చు, ఈరోజు ప్రజలు దాదాపు దశాబ్ద కాలంగా ఈరోజు నగర శివార్లలో అనేక వేల ఎకరాలు ఈరోజు భూ పోరాటం ద్వారా ఈరోజు గుడిసెలు వేసుకున్నారు. వారికి ఓటు హక్కు ఉన్నది. వారికి ఈరోజు విద్యుత్ వస్తున్నది. అనేక మౌలిక వసతులు ఎదుగుతున్నాయి. కానీ ఈరోజు పాలకులు ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదు? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే పాలకులు ఈరోజు ఏదైతే క్యాపిటల్ సిటీ అభివృద్ధి అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నదో, నిజంగా ఏదైతే క్యాపిటల్ సిటీ అభివృద్ధి అంటున్నారో మీరు అదే ప్రజలకు కూడా ఓటు బ్యాంకింగ్ గా కాకుండా ప్రజలందరికీ కూడా మీరు నివాస యోగం కల్పించాల్సిన తక్షణ కర్తవ్యాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకోవాలి. మీరు ఎన్నికలకు ముందే కూడా అనేక వాగ్దానాలు చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి అదేవిధంగా గుడిసెలు లేనటువంటి వాళ్ళకు, ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇస్తాను. దానికి అనుగుణంగా ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో భూ పోరాటాలు చేసిన సిపిఐ పార్టీ అలాంటిది ఇప్పుడు ఇది కూడా ఇంకో భూ పోరాటంలా తీసుకెళ్లబోతుంది. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకుని సిపిఐ పార్టీ అంత పెద్ద ఎత్తున యాక్టివ్ లేదు, అన్ని పోరాటాలు ఏమి కూడా చేయట్లేదు. కాబట్టి ఇది కూడా నిర్వీర్యం అవుతుంది. లేకుంటే భూ పోరాటంలో ఏదో గట్టి పోరాటంగా తీసుకోబోతుంది ప్రజల్లోకి లేదు. ఈ రోజు ఇందిరా పార్క్ లో జరుగుతున్నటువంటి ధర్నా సాక్షిగా కావచ్చు, దాదాపు ఈ భూ పోరాట కార్యక్రమానికి వేల సంఖ్యలో రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కావచ్చు, లేకుంటే నివాస యోగం ఉన్నటువంటి కావాల్సినటువంటి హక్కుదారుగా ఉన్నటువంటి అందరికీ కూడా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమాగీతంగా మారేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించాలి. ఎందుకంటే ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నారు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు ఒకవేళ సంక్షేమ పథకం ఎత్తుకుంటే ప్రధానంగా ఈరోజు ఇవ్వాల్సింది నివాస యోగ్యం కల్పించాల్సిన బాధ్యత. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు చూస్తే, లేకుంటే గతంలో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్ప చూస్తే, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే దాంట్లో ఈరోజు పూర్తిగా ఈరోజు అన్యాక్రాంతానికి గురవుతుంది. మీరు ఒక్కొక్క ఇల్లు ఏదైతే లబ్ధిదారులకు ఇస్తున్నారో ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకి, బడా నేతలకు మాత్రమే ఆ నివాస యోగ్యం వెళ్తుంది. ఎందుకంటే అనేక మీరు ఇస్తున్న లిస్టులో ఆధారితంగా చూస్తే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరట్లేదు. అందుకు ఈరోజు
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఎక్కడైతే ప్రభుత్వ భూములు అన్యాకృతం గురవుతుందో అక్కడ ఖచ్చితంగా ఎర్ర జెండాలు వేస్తాం. ఆ ఎర్ర జెండాలో ఈరోజు పూర్తిగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాటిని భారత కమ్యూనిస్టు పార్టీ గుర్తిస్తుంది. ఆ నివేదికను ఆ స్థానికంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తుంది. ఆ కలెక్టర్ ద్వారా ఇచ్చినటువంటి నివేదికను మీరు బహిర్గతం చేయాలి, ప్రజాక్షేత్రంలో పెట్టాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇళ్ల పట్టాలు భూములు ఇవ్వాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నమస్తే. జూలై 6వ తారీఖు పొద్దున 10 గంటలకి సిపిఐ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సో ప్రతి పేదోడికి పట్టాలు అండ్ ప్రతి గుడిసెకి ఇల్లు ఇవ్వాలి, ప్రతి గుడిసెకి పట్టాలు ఇవ్వాలి అండ్ ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన వెళ్తా ఉంది. ఒక ధర్నా కార్యక్రమం చెప్పి సో మాట్లాడిన మనతో పాటు సిపిఐ నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంది ప్రతి పేదోడికి పట్టాలు ఇవ్వాలి, ప్రతి గుడిసెకి పట్టాలు ఇవ్వాలి, ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వాలని మీరు చెప్తారు. కానీ ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో సో హైడ్రా తీసుకొచ్చి ఇళ్ళని గుళ్ళు కొడుతున్న పరిస్థితి, ఏం చెప్తారు? మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమేమో దీన్ని హైడ్రాని మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఈరోజు పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడైతే గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వమని అడుగుతున్నాం. లేదు, కొంతమంది నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం చెప్తుంది మేము అన్ని ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం అని చెప్తా ఉంది. ఇస్తే ఈరోజు గుడిసెలు పీకేసి ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కానీ పేదల గుడిసెలు పీకేయడం ఖమ్మంలో చూసాం, మరి అదే విధంగా మిగతా కొన్ని జిల్లాల్లో చూసాం. కానీ ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తానని చెప్తుందో ఏది కూడా చెప్పట్లేదు. అప్పులు 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 అని చెప్పేసి ఈ రోజు చూస్తుంటే అధిక ధరలు కుప్పలై పెరిగిపోయి ఇవాళ పేదలు అందరూ అప్పుల పాలై ఉన్న కాస్తో గీస్తో ఏదో ఇల్లు ఉంటే కూడా ఆ ఇల్లు కూడా అమ్ముకొని ఇవాళ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా రేట్లు పెంచేసి ఈ రోజు ఇవాళ పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళని చేయడమే తప్ప మధ్య తరగతిని కూడా పేదవాళ్ళని చేసే విధానంగా తప్ప మరొకటి లేదు అనేది కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు మేము కోరేది ఏంటిదంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా మేము గుర్తించుకొని మాకు ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నామో అక్కడ పట్టాలు ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇమ్మీడియట్ గా మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇదే కాదు ఇంకా ఎక్కువ పోరాటం చేస్తాము. ఈ ప్రభుత్వాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్తామనేసి సిపిఐగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది నా పేరు మద్దిలేటి.